ఆగుబాను 5 నిమిషాలు కదలొద్దు. ఏం బాబా? శని 3వ పాదంలోకి ప్రవేశిస్తున్నాడు. గడియలు బాలేవు. శనియా? బ్లూస్టోన్. అంకుల్ అక్కడే ఆగిపోయారేంటి? రండి. 5 నిమిషాల దాకా రాకూడదమ్మా. శని 3వ పాదంలో ఉన్నాడు. ఈడొకడు తింగరదో. సార్ ప్లీజ్ టేక్ దిస్. ఏంటమ్మా ఇది? థాయిలాండ్ తైలమా? సార్ ఒంటికి రాయమంటారా? నో, ఇట్స్ యూరిన్. గివ్ ఇట్ ఇన్ ద ల్యాబ్. చిచ్చి ఇదే. ఏ డింపుల్, మా నాన్నగారు యూరిన్ చిచ్చి అంటావా? గివ్ రెస్పెక్ట్. యూరిన్ కి రెస్పెక్ట్ ఏంటి బాబు? రెస్పెక్ట్ యూరిన్ కాదు, అది పోసిన పర్సన్ కి. అయినా యూరిన్ అని పదే చీప్ గా అనుకో. మరి ఏమనాలి బాబు? సుస్సు అనాలి. వెళ్ళి ల్యాబ్కి. అలాగే బాబు. వస్తున్నాడు. డింపుల్ గారు. నువ్వా? ఒరే దరిద్రుడా, నువ్వేంట్రా ఇక్కడ? అది బాయ్ గారు సుస్సురా. ఊరుకోండి సార్, అదేమన్నా తీర్థమా ప్రసాదమా? పోతే పోయిందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, అందరం తలకాస్త ఇస్తాం. ఎవరితో ఒకరిది మ్యాచ్ అవుతుంది కదా. ఇలాంటి కన్నింగ్ ఐడియాలు ఇచ్చే కదరా నా కొంప ముంచారు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చారా? అంటే చేసిన తప్పు దిద్దుకోవడానికి వచ్చాం. దిద్దుకోవడానికి వచ్చారా, గుద్దుకోవడానికి వచ్చారా? నిజం చెప్తున్నాను సార్, ఆ డూప్లికేట్ గాడే మేము మీ ఫ్యాన్స్ అని తెలుసుకొని మమ్మల్ని ప్లాన్ గా వాడుకున్నాడు. అందుకే తెలివిగా మేము వాడి నెక్స్ట్ ప్లాన్ తెలుసుకొని షార్జా వరకు ఫాలో అయ్యాం. వాడే సార్ బాయ్ గారికి యాక్సిడెంట్ కూడా చేసింది. ఏంటి, ఈ యాక్సిడెంట్ వాడు చేశాడా? అవును సార్, టైం కి హాస్పిటల్లో భాయ్ గారిని జాయిన్ చేసింది కూడా సీనే సార్. మీరు చెప్పింది నిజమని నేను ఎన్నిసార్లు నమ్మాలరా? చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు సార్, అందుకే మీకు చూపిస్తారండి. ఏం చూపిస్తావు? మీరు రండి సార్. ఎవడ్రా? ఆ డూప్లికేట్ బాయ్ గాడు కోమాలో ఉన్నాడు. ఈ విషయం వాళ్ళకి చెప్పేస్తా. ఉండండి సార్, మీరు మరీ ఇంత అమ్మాయికులతో ఎలా సార్? ఏంట్రా ఏమైంది? యుద్ధంలో ఎంతో మంది పోతారు, కానీ పరమవీర చక్రం మాత్రం ఒకరికే ఇస్తారు. పరమవీర చక్రం ఏంట్రా? క్లియర్ గా చెప్పు. అవును సార్, వీడిని పట్టిస్తే మాక్సిమం భుజం తట్టి శబాష్ అంటారు. అదే వీడిని నొక్కేసిన 100 కోట్ల అప్పు చెప్తే పరమవీర్ చక్ర పువ్వుల్లో పెట్టిస్తారు. ఏంటి సార్ ఆలోచిస్తున్నారు? మీరు నాకన్నా పెద్ద వెర్రి వెంగళప్పలరా. అదేంటి సార్ అలానే సార్? లేకపోతే ఏంట్రా, వాడి దగ్గర డబ్బులు వసూలు చేసి వాళ్ళకి ఇవ్వడం ఏంట్రా? మనమే నొక్కేద్దాం. మరి పరమవీర్ చక్ర కొంచెం లేట్ అవుతురా. అంతే సార్ మీరు అందుకే సార్ ఈ పొజిషన్ లో ఉన్నారు. సార్ మీ ఫ్యాన్ వల్లే కదా ఆ బాయ్ గాడు బతికాడు. ఈ విషయం వాళ్ళకి తెలిసిందంటే మీ పొజిషన్, మీ ఇమేజ్ అబ్బా. నిజమే రోయ్, వాళ్ళు ఇంకా వాడెవడో తెలుగు అబ్బాయి అనుకుంటున్నారు. నా ఫ్యాన్ లేకపోతే వాడు ఉండేవాడు కాదని వాళ్ళకి తెలియాలి. నువ్వు రారా. సార్ మరి వీడిని ఏం చేద్దాం సార్? ఏం చేద్దాం? మీ కంట్రోల్ ఉంటే బెటర్ సార్. వెరీ గుడ్ ఐడియా. వీడిని నా విల్లాలో సీక్రెట్ గా దాచేద్దాం. వీడి దగ్గర వడ్డీతో సహా ఎలా గుంజేయాలో నేను చూసుకుంటాను. అరే మీరు ఇక్కడ ఉండండి, నువ్వు నాతో రా. ఓకే సార్. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఎవరితను నీకు తెలుసా? హీస్ అ చీటర్. నో కాదమ్మా, మీ నాన్నగారిని సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించింది ఇతనే. ఇతనా? అవును సార్. అసలు ఆ టైంలో నువ్వు అక్కడెందుకున్నావు? ఆ టైంకి అక్కడ ఉన్నాను కాబట్టి టైంకి నేను ఇక్కడ తీసుకొని రాగలిగాను. కరెక్ట్. మీరు అడిగేది ఎలా ఉందంటే ఈయన అసలు ఎందుకు బతికించారు అన్నట్టుంది. అయినా మీరు నా ఫ్యాన్ ఇలా అవమానించడం ఏం బాగలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీకు ఫ్యానా? అవును సార్, వీడు నా ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. అంజలి నానా ఏంటి నాన్న కొత్తగా చూస్తున్నావు? కూతురే కదమ్మా. థ్యాంక్స్ బాబు. ఇట్స్ ఓకే సార్. తను వచ్చి ఉండకపోతే నేను బతుకుండేవాడిని కాదు. చూసారా, విన్నారా సార్? నా ఫ్యాన్స్ చేసిన రక్తదానాలు అన్నదానాల వల్లే మీరు బతికి బయటపడ్డారు సార్. మీరే నన్ను అనవసరంగా అపార్థం చేసుకుని ఆ చెంప ఈ చెంప వాయించారు. సారీ డింపుల్, పెళ్ళయ్యే వరకు ఇతన్ని మనతోనే ఉండనివ్వండి. వీడెందుకు నాన్న ఇక్కడ? నాకు కొంచెం ధైర్యంగా ఉంటుందమ్మా. ఏ దోస్త్, ఉంచుకో, ధైర్యంగా ఉండు. కానీ ఒక్క విషయం, నీకు జరిగింది యాక్సిడెంట్ కాదు, అటెంప్ట్ అండ్ డౌట్. ఏంటి అంకుల్ మీరు అంటుంది? అవునమ్మా, ఆ నరసింహగాడు వాడి బ్యాచ్ షార్జాలో దిగారని డౌట్. అదే నిజమైతే ఒక్కడు ప్రాణాలతో తిరిగెళ్ళడు. నరసింహ అంటే మీ నాన్న. వాడింకా బతికే ఉన్నాడా? అంకుల్ నా పెళ్లి కన్నా ముందు వాడి చావు చూడాలి. చూపిస్తా, నువ్వేం వర్రీ అవ్వద్దు. వాడు షార్జా వచ్చుంటే వాడు వాడి బ్యాచ్ ఎవ్వరూ ఇక్కడి నుంచి ప్రాణాలతో తిరిగెళ్లరు. నువ్వు రెస్ట్ తీసుకో దోస్త్. ఏంటంజలి, ఇంకా నా మీద కోపం పోలేదా? చూడు, నువ్వు మా నాన్నని కన్విన్స్ చేయగలవేమో కానీ నన్ను ఎప్పటికీ కన్విన్స్ చేయలేవు. ఎందుకంటే వన్స్ ఎ చీటర్ ఆల్వేస్ ఎ చీటర్. వన్స్ ఎ లవర్ ఆల్వేస్ ఎ లవర్. What you wanna do?
ఓహో బుజ్జికొండ నిండినావి గుండె నిండా ఓహో బుల్లికొండ ఉండలేని చూడకుండా ఛానల్స్ మారుతున్నా టీవీకి ఉన్న రిమోట్ మారుతుందా వారల్స్ జరుగుతున్నా నా ప్రేమకున్న క్వాలిటీ మారుతుందా I love you oh అంజలి I love you forever I love you oh అంజలి I wanna be your lover I hate you, oh takkali. I hate you forever. I hate you, oh tingali. You can't be my lover. ఎర్లీ మార్నింగ్ లేచాక డార్లింగ్ నీ ఫేస్ నేనే చూడాలి హరి దానికంటే ముందు నీ ఫేస్ నువ్వు అద్దంలో చూసుకోరా బాబు. ఏ ఇడ్లీ సాంబార్ లాగా మనమే డెడ్లీగా కలిసి ఉండాలి దాంట్లో నువ్వు కరివేపాకు దూరంగా విసిరేస్తా నిన్ను. తిట్టేసినా తిట్టేసినా నా ప్రేమ మారదుగా I love you oh అంజలి I love you forever I love you oh అంజలి I wanna be your lover I hate you, oh takkali. I hate you forever. I hate you, oh tingali. You can't be my lover. ఏ బయటికి నేనే వెళుతూ ఉంటే టాటాలు నువ్వే చెప్పాలి Hey bad boy, నువ్వు టాటా బదులు గుడ్ బై చెబుతారా నీకు. మరి ఏ చోట ఉన్న పెదాలతో నా ఫ్లైంగ్ కిస్ ఇవ్వాలి పెదాలు రెండు పాదాలు చేసి ఫ్లయింగ్ కిక్ ఇవ్వనా నీకు. కొట్టేసినా కోసేసినా నా ప్రేమ మారదుగా I love you oh అంజలి I love you forever I love you oh అంజలి I wanna be your lover I hate you, oh takkali. I hate you forever. I hate you, oh tingali. You can't be my lover. వీడో కొత్త టైప్ కోమా పేషెంట్ అన్నమాట. వీడి కళ్ళేమో చూస్తూ ఉంటాయి, నోరు మెదపడు. తప్పదు, వీడికి పెట్టాల్సిందే. ఏంట్రా చెప్పు, చెప్పరా. ఏంట్రా చూపు, కళ్ళు తెరవటం కాదురా, నోరు తెలవాలి. చెప్పరా చెప్పరా, డబ్బు ఎక్కడుందో చెప్పు, చెప్పు చెప్పరా, చెప్పు చెప్పరా. రేయ్ నా గురించి నీకు తెలియదురా. రే బాయిగాండే బాల్ ఆడించా. ఆఫ్టర్ ఆల్ నువ్వెంతరా. సార్ కరెంటుకు పెడుతున్నారు పోతాడేమో. పోడ్రా, డివైస్ రాన్ చేశా. సార్ బాగా అలసిపోయినట్టున్నారు, ఒక పెగ్గేసి మళ్ళీ మొదలు యువర్ పెట్టారు. రైట్, పెగ్ ఫిక్స్ అయ్యరా. రేయ్ నేను పెగ్గేసి వచ్చే లోపు నువ్వు నోరు తెరిచి నిజం చెప్పాలి. చెప్పలేదనుకో పెప్పర్ స్ప్రే కొట్టేస్తా, కళ్ళు దుబ్బి కాకిలా తయారవుతావు. కావ్, కావ్ అంటూ. Poor fellow. ఏంటి సార్ మీరు నిజంగానే బాగా ఆడుకున్నారా? వాడు బయట వాళ్ళకు భయ్, నా చేతిలో టాయ్. ఓ వాడిని ఎన్నిసార్లు విపింగ్ చేశానో తెలుసా. రేయ్ వాడికి గర్ల్ ఫ్రెండ్ ఉండేది, రుక్సానా అని కత్తి లాంటి ఫిగర్. దాన్ని నేను పడేసా. అది దుబాయ్ వెళ్తుందని వాడి కట్టింగ్ ఇచ్చి దిల్సుఖ్ నగర్ లో నా పెంట్ హౌస్ లో పెట్టాను రా. రుక్సానా నువ్వు మెయింటైన్ చేస్తున్నావా? రుక్సానా సూపర్ ఫిగర్. నువ్వేంట్రా ఇలా చూస్తున్నావేంట్రా? ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్కి నేనేదో బీటేసినట్టు చూస్తున్నావేంట్రా? కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఏదో పెద్ద ఒరిజినల్ లో ఫీల్ అవుతున్నాడు వీడు. రే ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది చూశాను రా నేను. తీసుకోండి సార్. నేను లేచే వరకేరా మీరు ప్రాణాలతో ఉండేది. సార్ వాడి స్పృహలోకి వచ్చి డబ్బులు ఎక్కడ పెట్టాడో చెప్పిన తర్వాత మా షేర్ మాకు ఇస్తారుగా. ఏంట్రా ఇచ్చేది కజ్జికాయ? అదేంటి సార్ అలా అంటారు? నిన్న పంచుకుందాం అన్నారు. ఏంట్రా పంచుకునేది? షేర్ ఆటోలో తిరిగే బ్యాచ్ కి షేర్లేంట్రా? రేయ్
ప్లేస్ నాది, ప్లాన్ నాది, రిస్క్ నాది, కరెంట్ నాది, వచ్చే డబ్బు కూడా నాదేరా. రేయ్ నాకు డబ్బు అంటే చాలా పెచ్చరా. ఏంటని ఆఫ్టర్ ఆల్ నా ఫ్యాన్స్ నన్నే కొడతారా? మేము ఫ్యాన్స్ నువ్వు హీరో. అసలు ఏ సినిమాలో చేసావరా నువ్వు? నువ్వేగా అన్నావు. రై వీణ స్టెప్ ఏరా? నాకు వీణ స్టెప్ రాదు, కావాలంటే వీణ వాయిస్తా. వీణ వాయించడానికి నువ్వేమైనా మహానటి సావిత్రి ఏంటి? రేయ్ నోరు లేస్తుందేంట్రా? నీకు చేయలేవలేదేంటి? రేయ్ మా షేర్ గాని మాకు ఇవ్వలేదు అనుకో, వ్యవహారం చాలా వైల్డ్ గా ఉంటుందిరా. పట్కా రండ్రా. ఆయన అలా కొట్టేసేవండి సీను. దీని రిజల్ట్ మీకు రేపు తెలుసు. అను మార్పులు వస్తాయి. దోస్త్ చూడు, నా కొడుకు నీ కూతుర్ని ఎంత హ్యాపీగా ఉన్నారు. హాయ్